మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలకి అన్ని రకాలైన సీరమ్స్, క్రీమ్స్, జెల్స్, టాబ్లెట్స్ అవన్నీ వాడుతున్నా కానీ మీకు మంచి రిజల్ట్స్ రావట్లేదా? నల్ల మచ్చలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలే కాకుండా నల్ల చుక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖం పైన, ముక్కు పైన, బుగ్గల పైన బాగా విపరీతంగా నల్లగా అయిపోయి యూనిఫామ్ టోన్ లేకుండా ఉంది అని అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? పీల్స్ సేఫ్గా ఉంటాయా? లేజర్ సేఫ్గా ఉంటాయా? ఎల్ఈడి థెరపీస్ చేసుకోవచ్చా? ఎక్సోజోమ్స్ చేసుకోవచ్చా? అసలు నా స్కిన్ డర్టీగా ఉంటుందా? అసలు ఏ విషయం అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు అనేటివి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటాయండి. మొటిమలు అనేటివి విపరీతంగా మారిపోవటంతో చర్మంలో నలుపు అనేది, నల్ల మచ్చలు, అలానే గుంతలు అనేటివి ఫామ్ అయిపోతూ ఉంటాయి. చర్మం పైన ఇలా ఎర్రగా కందిపోయి ఉండటం, తెల్లగా కొమిడోన్స్ రావటం, బ్లాక్ హెడ్స్ ఉండటం, నల్ల మచ్చలు ఉండిపోవటం, అంతా డిఫరెంట్ కలర్గా ఉండటం, చర్మం ముఖం పైనది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. యూనిఫామ్ టోన్ అంటే తన చర్మం దానికి రావాలి అని అంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో వాళ్ళు ఆలోచిస్తూ ఆన్లైన్లో సీరమ్స్ తీసుకోవటం, టాబ్లెట్స్ ఇష్టం ఉన్నట్టుగా వాడటం, ఆ డాక్టర్ ఇచ్చారు, ఈ డాక్టర్ ఇచ్చారని మెడికల్ షాప్లలో క్రీమ్లు తీసుకొని వాడేయటం, బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడేయటం, వాటితోటి మొటిమలు పెరగటం, ఇవన్నీ సహజ సిద్ధంగా మేము చూస్తూ ఉంటామండి. సహజంగా ఇలాంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకుంటే జాగ్రత్త పడి మంచి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. మరి ఆ ట్రీట్మెంట్లో నేను చెప్పాను కదండి, పాత సిరీస్ ఆఫ్ వీడియోస్, నేను మొత్తం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఈ వారం అంతా అదే చెప్పాను. మొటిమలు ఎందుకు వస్తాయి, దానికి అసలు ఏ కారణాలు ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను మొత్తం వివరించాను అనమాట. ఇవాళ నేను మీకు పీల్స్ అనే దాని గురించి అని ఆప్షన్ చెప్తాను. ఈ పీల్స్ అనేది మన చర్మంలో ఏ విధమైన మార్పులు చేస్తాయి, చర్మానికి ఏ విధంగా మంచి బెనిఫిట్స్ చేస్తాయి అనే దాని గురించి అని నేను మీకు డిస్కస్ చేస్తాను. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొటిమలు అనేటివి ఏ కారణాలతో వస్తాయి? హార్మోనల్ రీజన్స్ తోటే వస్తాయా, ఇతరత్ర రీజన్స్ తోటి? హార్మోన్స్ తోటి కానివ్వండి, బయట యూస్ చేస్తున్న ఆన్లైన్ సీరమ్స్ తోటి రావటం, దాని యాక్నే కాస్మెటిక్ అని అంటాం. అలానే మీరు సరైన డైట్ తీసుకోకుండా ఉండటం, బ్యాడ్ లైఫ్ స్టైల్, నో ఎక్సర్సైజ్ తోటి ఉండటం తోటి కూడా వస్తాయి అన్నమాట. ఇవి ఎన్ని రకాలైన మొటిమలు ఉంటాయి? పాపులర్ యాక్నే ఉంటుంది, పస్చులర్ యాక్నే ఉంటుంది, నాడ్యులోసిస్టిక్ యాక్నే ఉంటుంది, కొమిడోనల్ యాక్నే ఉంటుంది. ఇన్ని రకాలైన మొటిమలు ఉంటాయి. అలాంటప్పుడు మనకి పీల్స్ మనం పనిచేస్తుందా? సరే నేను టాబ్లెట్స్ వాడుతున్నాను, వాడినప్పుడే తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అని కూడా అంటారు. మీకు పీల్సే కాకుండా లేజర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర పీల్స్, లేజర్స్ కాంబినేషన్స్ తోటి చేయటం తోటి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. లేజర్స్ ఎలాంటి లేజర్స్ అని అంటే మనకి మంచి యాక్నే లేజర్ పీల్స్ అనేటివి ఉంటాయండి. ఈ యాక్నే లేజర్ పీల్స్ అనేటివి కూడా మన చర్మానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే మామూలు పీల్స్, కెమికల్ పీల్స్ అని అంటూ ఉంటారు కదండి, అది దానికి ఏ విధంగా మనకి బెనిఫిట్ ఉంటుంది అని చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కెమికల్ అనే పదం వినంగానే అసలు కెమికల్ ఇది, దానికి మనకి చర్మానికి విపరీతమైన డ్యామేజ్ అవుతుంది కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీకు ప్రతి పదార్థంలో కెమికల్ ఉంటుందండి. అంటే మీరు తినే ప్రతి ఆహారంలో కూడా కెమికల్ ఉంటాయి. మీరు బాదం పప్పుల్లో తిన్నా కానీ దాంట్లో టానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నా దాంట్లో గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. మీరు సిట్రస్ ఫ్రూట్స్ వెరీ కామన్, మీరు నిమ్మకాయ రసం తాగారనుకోండి దాంట్లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. పాలు, పెరుగు తీసుకున్నారనుకోండి దాంట్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఇలా టమాటోస్ లో టానిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్స్ ఇలాంటివి ఉంటాయి. సో మనం డైలీ తింటున్న ఆహారంలోనే మనకి అది బయోకెమికల్ కాంపోజిషనే ఈ ఫ్రూట్ యాసిడ్స్ అనమాట. సో కెమికల్ పీల్ అని అంటే మనం ఏదో విధమైన కెమికల్ అని అనుకోకూడదండి. ఈ ఫ్రూట్ యాసిడ్స్ ని మనం కరెక్ట్ మోతాదులోకి చేసేసుకొని దానికి తగ్గట్టుగా మనం అది ఆ విధంగా అప్లై చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో పెట్టుకున్నారనుకోండి, పపాయ పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది, మీ చర్మంలో నిగారింపు అనేది వచ్చేస్తూ ఉంటుంది, మీకు చర్మంలో మంచి గ్లో అనేది వస్తూ ఉంటుంది. ఎందుకని వస్తుంది? ఈ ఫ్రూట్ యాసిడ్స్ వల్ల. నిమ్మకాయ రసం తాగండి, తేనె చెంచాడు నాకండి అని అంటూ ఉంటారు. అలాంటి చేయడంతో ఏమవుతుంది, మీకు వైటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో బాదం పప్పులు తినమని అంటారు, ఆరోగ్యరీతమైన అమైనో యాసిడ్స్ వస్తాయి. అలానే ఇలాంటి యాసిడ్స్ కూడా మీకు బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి బెనిఫిట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మీరు మంచిగా పీల్స్ అనేటివి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఒక టమాటో పెట్టారనుకోండి, రెండో టమాటో పెట్టారనుకోండి, దాంట్లో సేమ్ యాసిడ్, ఫ్రూట్ యాసిడ్ అదే కాంపోజిషన్ లో ఉంటుందా? లేదు కదా. అలానే మీరు నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ నుంచి చేసుకున్నారు, ఇంకో నిమ్మకాయ నుంచి చేసుకున్నారు, దాంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్, దీంట్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఒకటే ఉంటుందా? ఉండదు. ఆస్కార్బిక్ యాసిడ్, మీకు ఉసిరికాయలు ఉంటాయి, రెండు ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి, దాంట్లోంచి తిన్నారనుకోండి, సేమ్ ఆస్కార్బిక్ యాసిడ్ సేమ్ క్వాంటిటీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నేచర్ అది డిఫరెంట్ గా ఉంటుంది. వాటినే ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక్కొక్క విధంగా మనం తీసి దానికి ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ లో చర్మానికి అప్లై చేస్తారు. ఆ తీసింది అప్లై చేసిన దానికి ఏమవుతుందనంటే
అంటే దానికి ఆ విధంగా సేఫ్గా ఉండి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తాయి అనమాట. సో కెమికల్ పీల్స్ అనేటివి మన చర్మానికి సేఫ్. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ అని అడుగుతారనమాట. కెమికల్ పీల్స్ మేమే చేస్తాం, మీరు చేసుకోకూడదు. ఎవరైనా కానీ బయట ఆన్లైన్లో అమ్మినా కానీ మీరు చేసుకున్న కానీ ఇంట్లో కానీ చేసుకోవటం అనేది నేను అస్సలకి సజెస్ట్ చేయనండి. ఒక అమ్మాయికి ఒక తల్లి తీసుకొచ్చారు, తను తీసుకొచ్చింది ఛాతి పైన భుజం పైన తనే పీలు పెట్టారని చెప్పారు బయట సీరమ్స్ ఆన్లైన్స్ లో తీసుకొని. అది పెట్టడం తోటి మొత్తం నల్లగా మారిపోయింది అనమాట, వీపు పైన ఇక్కడ ఛాతి పైన. దయచేసి అలాంటివి ఏది కూడా మీరు ఇంట్లో ప్రయత్నాలు చేయకండి. నేను అదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఇవి ఏవైతే ఉంటాయో ఈ ప్రొఫెషనల్ అంటే మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావడానికని, ఇలాంటి మీకు మంచిగా జాగ్రత్తగా చేయటానికని మేము చాలా జాగ్రత్తగా చేయాలనేది మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది. మీరు అలా ఆన్లైన్లో తీసుకుని అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకున్నారనుకోండి, సేఫ్గా ఉందనంటే పర్లేదు, కానీ వికటించిందని అంటేనే చాలా పెద్ద ప్రాబ్లం. సో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రొఫెషనల్ యూస్కి మాత్రమే. అయితే ఈ కెమికల్ పీల్స్ అనేటివి మనం చేసుకున్నాక దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూవీ బ్లాకింగ్ సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే రాత్రిపూట మాయిశ్చరైజర్స్ 2 రోజుల వరకు ఇతరత్ర క్రీమ్స్ ఏవి పెట్టకుండా జాగ్రత్తలు పడాలి. సీరమ్స్ కూడా 2 రోజుల వరకు ఎటువంటి పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. హార్మ్ఫుల్ క్రీమ్స్ కానీ లేకపోతే బ్యూటీ పార్లర్ క్రీమ్స్ కానీ మీరు వాడుతున్నారంటే అసలు కెమికల్ పీల్స్ అనేటివి మీ చర్మానికి చేసుకోకూడదు. ఆన్లైన్లో సీరమ్స్ వాడుతున్నారంటే దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి మీ చర్మానికి అసలుకి కరెక్ట్ పరిస్థితి ఉందా అని చూసుకొని తెలుసుకొని మనం వాడుకోవాలి. సన్లైట్ కి ఎక్స్పోజర్ అనేది కాకూడదు లేజర్స్ పీల్స్ తర్వాత. లేజర్స్ తర్వాత మనం సన్లైట్ కి ఎక్స్పోజర్ అయినా జీరోకి అవుతుంది, కానీ కెమికల్ పీల్స్ చేసుకున్నాక మీరు ఎండకి ఎక్స్పోజ్ అవుతే చర్మం కందిపోతుంది, కొద్దిగా మళ్ళీ సెటిల్ అవుతుంది, కానీ అది జాగ్రత్త పడాలన్నమాట. మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం వీలుంటే ప్రతి 2-3 గంటలకి సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటే బెటర్గా అవుతూ ఉంటుందండి పీల్ తోటి. మీకు చర్మంలో మీకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే మీరు కొన్ని నెలల పాటు మీరు లేజర్స్ అనేటివి పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏ రకమైన లేజర్స్ ఉంటాయి సార్, ఏ రకమైన పీల్స్ ఉంటాయి అంటే కెమికల్ పీల్స్లో మీకు వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ అని ఉంటుందండి, గ్లైకాలిక్ యాసిడ్ అని ఉంటుంది, మాండలిక్ యాసిడ్ అని ఉంటుంది, టానిక్ యాసిడ్ అని ఉంటుంది, అలానే అజిలిక్ యాసిడ్ అని ఉంటుంది, దాంతో పాటు ఫెరులిక్ యాసిడ్, జాస్మోనిక్ యాసిడ్ పీల్స్ అని ఉంటాయి. ఇలా ఇతరత్ర అన్ని పీల్స్ అన్ని కాంబినేషన్ అనేటివి ఉంటాయండి. ఇవి ఉండటం తోటి మీ చర్మం లోపలికి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఉంటుందన్నమాట. సో మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ రావటానికని తప్పకుండా మనం ఈ విధంగా మనం చేస్తే మంచి రిజల్ట్స్ మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్స్తో కాంబినేషన్, టాబ్లెట్స్తో కాంబినేషన్ చేస్తూ మనం చేస్తూ మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. సో లేజర్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వివరిస్తాను. ఆ వీడియో మీ దాకా అందుకోవాలనంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీనగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు ఎటువంటివైనా అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, మీకు ఎటువంటివైనా సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.